25 లక్షల రూపాయలు లోపు మీరు మొదలు పెట్టగలిగే వ్యాపారాలు. బ్యాటరీ రీసైక్లింగ్కు ₹1,00,00,000 కావాలి, అందరికీ సాధ్యం కాదు. కానీ 25 లక్షల లోపు చాలా బలమైన, నిజమైన వ్యాపారాలు ఉన్నాయి. ఈ కోర్సులో 10 వ్యాపార ఆలోచనలు, ఒక్కొక్కటి పూర్తి వివరాలతో చూద్దాం. పెట్టుబడి, మార్జిన్, లైసెన్సులు, రిస్క్ అన్నీ 0 నుండి. ఒక ముఖ్య గమనిక, ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి సలహా కాదు. ముందుగా, ఇప్పుడు చిన్న వ్యాపారం ఎందుకు మంచి సమయమో చూద్దాం. భారత్లో కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. దేశ ఉద్యోగాలలో పెద్ద వాటా వాటిదే. ప్రభుత్వం కూడా ఇప్పుడు వెనుక నిలుస్తోంది. ముద్రా లోన్, పూచీకత్తు లేకుండా 10 లక్షల వరకు. పీఎంఈజీపీ పథకంలో 15 నుండి 35% సబ్సిడీ. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉచితం, 10 నిమిషాల్లో అవుతుంది. అంటే డబ్బు, పథకాలు, మార్కెట్ మూడూ మీకు అనుకూలంగా ఉన్నాయి. కావాల్సింది సరైన ఆలోచన, సరైన లెక్క. ప్రతి వ్యాపారాన్ని 5 ప్రశ్నలతో పరీక్షించండి. 1. పెట్టుబడి. సెటప్కు ఒకసారి ఎంత ఖర్చవుతుంది? 2. గ్రాస్ మార్జిన్. ₹100 అమ్మకంలో ఖర్చుపోగా ఎంత మిగులుతుంది? 3. పేబ్యాక్. పెట్టిన డబ్బు తిరిగి రావడానికి ఎన్ని నెలలు పడతాయి? 4. వర్కింగ్ క్యాపిటల్. స్టాక్లో, జీతాల్లో, ఇచ్చిన అరువులో ఇరుక్కునే డబ్బు. చాలామంది వ్యాపారాలు మెషిన్ వల్ల కాదు, ఈ నగదు కొరత వల్లే ఆగిపోతాయి. 5. మోట్ మరియు రిస్క్. మిమ్మల్ని కాపాడేది ఏది, ముంచేది ఏది? చివరగా, మీ ఇష్టం. చెడ్డ రోజున కూడా మీరు నడపగలిగే వ్యాపారాన్నే ఎంచుకోండి. ఈ కోర్సులో మనం చూసే 10 వ్యాపారాలు ఇవి. ఫుడ్, క్లౌడ్ కిచెన్. తయారీ, వాటర్ ప్లాంట్, పేపర్ కప్, నమ్కీన్, డిటర్జెంట్. వ్యవసాయం, బ్రాయిలర్ కోళ్లు, పుట్టగొడుగులు. సేవలు, ఫ్లెక్స్ ప్రింటింగ్, ప్లే స్కూల్. మరియు ఆన్లైన్, D2C ప్రైవేట్ లేబెల్. మొత్తం 10. అన్నీ 25 లక్షల లోపే. తక్కువ పెట్టుబడి, ఎక్కువ పెట్టుబడి, మీ బడ్జెట్కు తగ్గది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. పార్ట్ 1 సారాంశం. 25 లక్షల లోపు కూడా బలమైన వ్యాపారాలు ఉన్నాయి. ఏ వ్యాపారాన్నైనా 5 ప్రశ్నలతో బేరీజు వేయండి. పెట్టుబడి, మార్జిన్, పేబ్యాక్, నగదు, రిస్క్. మెషిన్ కాదు, నగదు కొరతే ఎక్కువ వ్యాపారాలను ముంచుతుంది. తర్వాతి పార్ట్లో ఈ 5 కొలతలను లోతుగా అర్థం చేసుకుందాం. ఏ వ్యాపారంలోకి దిగే ముందు దాని లెక్క చదవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ 5 కొలతలను ఒక్కొక్కటిగా ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ఇవి తెలిస్తే ఏ వ్యాపారాన్నైనా మీరే విశ్లేషించగలరు. మొదటిది పెట్టుబడి. దీన్ని 2 భాగాలుగా చూడాలి. 1. సెటప్ ఖర్చు. మెషిన్, ఫర్నిచర్, డిపాజిట్, లైసెన్సులు. ఇది ఒకసారి పెట్టేది. 2. వర్కింగ్ క్యాపిటల్. ముడిసరుకు, జీతాలు, కరెంటు బిల్లు, కస్టమర్కు ఇచ్చే అరువు. ఇది ప్రతి నెలా తిరిగే డబ్బు. చాలామంది చేసే పెద్ద తప్పు మొత్తం డబ్బు మెషిన్కు పెట్టేయడం. తర్వాత నడపడానికి డబ్బు మిగలదు, వ్యాపారం ఆగిపోతుంది. అందుకే 3 నుండి 6 నెలల వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడూ చేతిలో ఉంచుకోండి. ఇదే మనుగడ రహస్యం. రెండోది గ్రాస్ మార్జిన్. ₹100 అమ్మకంలో మిగిలేది. కొన్ని వ్యాపారాల్లో మార్జిన్ సన్నగా ఉంటుంది, డిటర్జెంట్, వాటర్ లాంటివి. వీటిలో గెలవాలంటే భారీగా అమ్మాలి. డిస్ట్రిబ్యూషన్, ఖర్చు నియంత్రణే కీలకం. మరికొన్నింటిలో మార్జిన్ లావుగా ఉంటుంది, పుట్టగొడుగులు, ప్రింటింగ్. వీటిలో తక్కువ అమ్మినా లాభం వస్తుంది. కానీ డిమాండ్ పరిమితం, స్కేల్ చేయడం కష్టం. రెండూ మంచివే. మీ దగ్గర ఉన్న డబ్బు, ఓపిక ప్రకారం ఎంచుకోవాలి. మూడోది పేబ్యాక్. పెట్టిన డబ్బు తిరిగి రావడానికి ఎన్ని నెలలు? పుట్టగొడుగులు లాంటివి. 3 నుండి 6 నెలల్లోనే పెట్టుబడి తిరిగొస్తుంది.
వాటర్ ప్లాంట్ లాంటి భారీ సెటప్కు 18 నుండి 24 నెలలు. చాలా చిన్న యూనిట్లు 8 నుండి 18 నెలల్లో తిరిగొస్తాయి. గుర్తుంచుకోండి, వేగమైన పేబ్యాక్ అంటే తక్కువ రిస్క్. కానీ నెమ్మదైన వాటికి తరచుగా బలమైన రక్షణ గోడ ఉంటుంది. రెండింటినీ బేరీజు వెయ్యాలి. ఈ పార్ట్ సారాంశం: పెట్టుబడిలో వర్కింగ్ క్యాపిటల్ మర్చిపోవద్దు. సన్నని మార్జిన్కు వాల్యూమ్, లావు మార్జిన్కు నాణ్యత. వేగమైన పేబ్యాక్ అంటే తక్కువ రిస్క్. ఈ కొలతలతో ఏ వ్యాపారాన్నైనా మీరే విశ్లేషించగలరు. తర్వాత, డబ్బు ఎక్కడ నుండి తేవాలి, ఏ లైసెన్సులు కావాలి అనేది చూద్దాం. ఏ వ్యాపారానికైనా కొన్ని రిజిస్ట్రేషన్లు, కొంత మూలధనం ఉమ్మడిగా అవసరం. ఇవి ఒకసారి అర్థం చేసుకుంటే ప్రతి ఆలోచనకు మళ్లీ చెప్పక్కర్లేదు. ముందు లైసెన్సులు, తర్వాత డబ్బు, రెండూ చూద్దాం. మొదటి అడుగు ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఉచితం, ఆన్లైన్, 10 నిమిషాలు. ఇదే మీ ఎంఎస్ఎంఈ గుర్తింపు, లోన్లు, సబ్సిడీలకు తలుపు. జీఎస్టీ, వేరే రాష్ట్రానికి అమ్మినా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అమ్మినా తప్పనిసరి. ఏ ఫుడ్ వ్యాపారానికైనా ఎఫ్ఎస్ఎస్ఐ తప్పనిసరి. ప్యాకేజ్ వాటర్కు బిజ్ అంటే ఐఎస్ఐ మార్క్ ఖచ్చితంగా కావాలి. తయారీ యూనిట్లకు కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి. చివరగా షాప్ లైసెన్సు, ట్రేడ్ లైసెన్సు, ఫైర్ ఎన్ఓసి. వ్యాపారాన్ని బట్టి కొన్ని వర్తిస్తాయి. ఇప్పుడు డబ్బు. మీ పొదుపుతో పాటు 2 ప్రధాన ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. మొదటిది ముద్రా లోన్. పూచీకత్తు లేకుండా 10 లక్షల వరకు. కానీ ఇది కేవలం లోన్, సబ్సిడీ లేదు. పూర్తిగా వడ్డీతో సహా తిరిగి కట్టాలి. రెండోది పీఎంఈజీపీ. ఇందులో 15 నుండి 35% సబ్సిడీ ఉంటుంది. మహిళలు, ఎస్సీ, సెంట్, గ్రామీణులకు ఎక్కువ సబ్సిడీ. తయారీకి 50 లక్షలు, సేవలకు 20 లక్షల వరకు ప్రాజెక్టు. కుటుంబంలో ఒక్కరికే పీఎంఈజీపీ. ఉద్యమ్ తప్పనిసరి. చాలా వ్యాపారాలకు పీఎంఈజీపీ బెస్ట్. వీటిని ఏ వరుసలో చేయాలో కూడా ముఖ్యమే. మొదట ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఒక కరెంట్ బ్యాంక్ అకౌంట్. తర్వాత స్థలం ఎంచుకోండి, మెషిన్లకు కోట్లు తీసుకోండి. ఇవి లోన్కు కావాలి. ఆ తర్వాత డబ్బు ఏర్పాటు. పొదుపుతో పాటు ముద్ర లేదా పీఎంఈజీపీ. చివరగా వ్యాపారాన్ని బట్టి ఎఫ్ఎస్ఎస్ఐ, బిజ్, కాలుష్య అనుమతులు. ఈ క్రమం తప్పితే లోన్ ఆలస్యం అవుతుంది, లైసెన్సు తిరస్కరించబడవచ్చు. క్రమమే వేగం. ఈ పార్ట్ సారాంశం: ఉద్యమ్ ముందు చెయ్యి, ఇది అన్నిటికీ తలుపు. ముద్రా లోన్కు సబ్సిడీ లేదు, పీఎంఈజీపీకు ఉంది, చాలా వాటికి అదే బెస్ట్. ఫుడ్కు ఎఫ్ఎస్ఎస్ఐ, వాటర్కు బిజ్, తయారీకి కాలుష్య అనుమతి. సరైన వరుసలో చేస్తే మొదలు వేగంగా అవుతుంది. ఇక పార్ట్ 2. మన 10 వ్యాపారాలలోకి ఒక్కొక్కటిగా దిగుదాం. పార్ట్ 2: 10 వ్యాపారాలు. మొదటి ఆలోచన క్లౌడ్ కిచెన్. అతి తక్కువ పెట్టుబడితో ఫుడ్ వ్యాపారం. మొదటి ఆలోచన క్లౌడ్ కిచెన్. ఇది కూర్చునే హోటల్ కాదు. కేవలం జొమాటో, స్విగ్గీ ద్వారా డెలివరీ చేసే కిచెన్. కస్టమర్లు రారు కాబట్టి ప్రధాన రోడ్డు, ఖరీదైన స్థలం అవసరం లేదు. 200 నుండి 400 చదరపు అడుగుల చిన్న గది చాలు. గెలుపు రహస్యం: ఒకే మెనూపై దృష్టి. బిర్యానీ లేదా టిఫిన్ ఒకటి అద్భుతంగా చేయడం. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఏటా వేగంగా పెరుగుతోంది, డిమాండ్కు కొదవలేదు. పెట్టుబడి చూద్దాం. కిచెన్ పరికరాలు, స్టవ్, ఫ్రిడ్జ్, కంటైనర్లు దాదాపు 3 లక్షలు. అద్దె డిపాజిట్, చిన్న ఇంటీరియర్ 2 లక్షలు. లైసెన్సులు, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరో 2 లక్షలు. 2 నెలల వర్కింగ్ క్యాపిటల్ 2 లక్షలు. మొత్తం దాదాపు 5 నుండి 12 లక్షలు. ఇంటి వంటగది నుండి మొదలు పెడితే ఇంకా తక్కువకే మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు అసలు లెక్క:
ఒక ₹250 ఆర్డర్ తీసుకుందాం. ఫుడ్ కాస్ట్ దాదాపు ₹80. ప్యాకేజింగ్ 15. ఇక్కడ పెద్ద కోత ప్లాట్ఫారం కమిషన్. జొమాటో, స్విగ్గీ దాదాపు 25 నుండి 30% తీసుకుంటాయి. యాడ్స్, డిస్కౌంట్లు మరో ఖర్చు. అన్నీ పోగా ఒక్కో ఆర్డర్పై దాదాపు ₹65 మిగులుతాయి. కానీ దీని నుండే అద్దె, జీతం పోతాయి. అందుకే వాల్యూమ్, మీ సొంత వాట్సాప్ ఆర్డర్లు చాలా కీలకం. ఈ వ్యాపారంలో గెలవడం, ఓడటం రెండూ చిన్న నిర్ణయాలపైనే ఆధారపడతాయి. ఓడిపోయేవాళ్లు పెద్ద మెనూ పెడతారు, నాణ్యత తగ్గుతుంది. పూర్తిగా ప్లాట్ఫారం, డిస్కౌంట్లపైనే ఆధారపడతారు. ఖరీదైన అద్దె కడతారు. గెలిచేవాళ్లు చిన్న మెనూ, ఒక హీరో డిష్పై దృష్టి. రిపీట్ కస్టమర్లను, డైరెక్ట్ ఆర్డర్లను పెంచుకుంటారు. తక్కువ అద్దె ఉంచుకుంటారు. అలా చేస్తే 6 నుండి 8 నెలల్లో బ్రేకీవెన్కు చేరుకోవచ్చు. రెండో ఆలోచన ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్. నీరు అందరికీ కావాలి, స్థిరమైన, ఎప్పటికీ తగ్గని డిమాండ్. కాని ఇది కఠిన నిబంధనలున్న తయారీ వ్యాపారం. జాగ్రత్తగా చూద్దాం. ఈ వ్యాపారం ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదట బోర్ లేదా మున్సిపల్ నీటిని తీసుకుంటారు. తర్వాత ఫిల్టర్లు, యూవీతో శుద్ధి చేస్తారు. అవసరమైన మినరల్స్ కలుపుతారు. ఆ నీటిని జార్లు, బాటిల్స్లో నింపి ప్యాక్ చేస్తారు. చివరగా ఇళ్ళు, ఆఫీసులు, షాపులకు డెలివరీ చేస్తారు. గుర్తుంచుకోండి, అసలు వ్యాపారం మెషిన్ కాదు. జార్ల డెలివరీ రూట్ నిర్మించడమే. అదే మీ నిజమైన ఆస్తి. పెట్టుబడి చూద్దాం. 1000 నుండి 2000 లీటర్ల ప్లాంట్కు ట్రీట్మెంట్ మెషినరీ దాదాపు 11 లక్షలు. జార్లు, బాటిల్స్, క్యాప్స్, లేబుల్స్ 4 లక్షలు. షెడ్, ప్లంబింగ్, ట్యాంకులు 3 లక్షలు. FSSAI కాలుష్య లైసెన్సులు 2 లక్షలు. డెలివరీ వాహనం, వర్కింగ్ క్యాపిటల్ 3 లక్షలు. మొత్తం 12 నుండి 25 లక్షలు. ఆటోమేషన్, లొకేషన్ బట్టి మారుతుంది. ఇప్పుడు సంఖ్యలు. గ్రాస్ మార్జిన్ 25 నుండి 40%. కానీ ఇది వాల్యూంపై ఆధారపడుతుంది. పేబ్యాక్ 18 నుండి 24 నెలలు. నెమ్మది కానీ స్థిరమైన వ్యాపారం. కనీసం 1500 చదరపు అడుగుల స్థలం కావాలి. డిమాండ్ శాశ్వతం. కానీ లాభం రావాలంటే రోజూ ఎక్కువ జార్లు అమ్మాలి. రూట్ పెంచుకోవాలి. ఈ వ్యాపారంలో లైసెన్సులు చాలా కఠినం. జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యం బిజ్ అంటే ISI మార్క్. ప్యాకేజ్ వాటర్కు ఇది చట్టబద్ధంగా తప్పనిసరి. లేకుండా అమ్మితే భారీ జరిమానా, మూసివేత. తర్వాత FSSAI ఫుడ్ లైసెన్సు. కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి, CTE, CTO. బోర్వెల్ నీటి వినియోగానికి స్థానిక అనుమతి. ఉద్యమ్, GST కూడా. ఈ లైసెన్సులు సరిగా ఉంటేనే పెద్ద కంపెనీలు, ఆఫీసులు మీ నీటిని కొంటాయి. మూడో ఆలోచన పేపర్ కప్, పేపర్ ప్లేట్ తయారీ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వల్ల పేపర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది మిషనాధారిత, స్థిరమైన తయారీ వ్యాపారం. పేపర్ కప్ ఎలా తయారవుతుందో చూద్దాం. పూర్తిగా ఆటోమేటిక్. మొదట కోటెడ్ ఫుడ్ గ్రేడ్ పేపర్ రీల్ మెషిన్లో పెడతారు. మెషిన్ దాన్ని కప్ ఆకారంలో కత్తిరిస్తుంది. తర్వాత వేడితో ఆకారం ఇచ్చి అడుగు భాగం సీల్ చేస్తుంది. చివరగా కప్లను లెక్కపెట్టి బండిల్స్గా ప్యాక్ చేస్తుంది. ఒక మెషిన్ రోజుకు 50,000కు పైగా కప్లు తయారు చేయగలదు. మనిషి పని చాలా తక్కువ. పెట్టుబడి చూద్దాం. ప్రధాన ఖర్చు కప్ మెషిన్. నిమిషానికి 40 నుండి 120 కప్లు చేసేది. దాదాపు 7 లక్షలు. డైస్, ఇన్స్టాలేషన్, కరెంటు 2 లక్షలు. మొదటి పేపర్ రీల్ స్టాక్ 3 లక్షలు. లైసెన్సులు, వర్కింగ్ క్యాపిటల్
3 లక్షలు. మొత్తం 8 నుండి 18 లక్షలు. రీఫర్బిష్డ్ అంటే వాడిన మెషిన్తో మొదలు పెడితే 12 లక్షల లోపే సాధ్యం. ఇప్పుడు అసలు లెక్క 1000 కప్లు తీసుకుందాం. పేపర్ రీల్ ఖర్చు దాదాపు 120 రూపాయలు. కరెంటు, కూలీ 50. ప్యాకింగ్, ఇతరాలు 30. 1000 కప్లు దాదాపు 300 రూపాయలకు అమ్ముతారు. కప్కు 30 పైసలు. అంటే 1000 కప్లపై దాదాపు 100 రూపాయల లాభం. కప్కు 10 పైసలు. గ్రాస్ మార్జిన్ 30 నుండి 40%. కానీ కప్కు లాభం చిన్నది. అందుకే రోజుకు లక్షల కప్లు అమ్మితేనే మంచి ఆదాయం. వాల్యూమ్, B2B ఆర్డర్లే కీలకం. గెలుపు మార్గం, జాగ్రత్తలు చూద్దాం. గెలవాలంటే B2B ఒప్పందాలు, టీ స్టాళ్లు, క్యాటరర్లు, బ్రాండ్లతో స్థిర ఆర్డర్లు. వాల్యూమ్ పెంచుకోవాలి. రోజూ ఎక్కువ కప్లు అంటే ఎక్కువ లాభం. పెద్ద రిస్క్, పేపర్ రీల్ ధర. అది పెరిగితే మార్జిన్ తగ్గుతుంది. అందుకే స్టాక్ ప్లాన్ చేసుకోవాలి. మెషిన్కు నిరంతర కరెంటు, సరైన మెయింటెనెన్స్ అవసరం. ఇవి చూసుకుంటే ఇది స్థిరమైన వ్యాపారం. 4వ ఆలోచన నమ్కీన్, స్నాక్స్, మసాలా ప్యాకింగ్ యూనిట్. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టగల ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారం. ఇక్కడ మీ రుచి, నాణ్యతే అసలు ఆస్తి. పెట్టుబడి చూద్దాం. ఇది చాలా తక్కువ. ఫ్రయ్యర్, మిక్సర్, ఇతర పరికరాలు 3 లక్షలు. ప్యాకింగ్, సీలింగ్ మెషిన్ 1 లక్ష. స్థలం సెటప్, సరుకు నిల్వ 1 లక్ష. FSSAI, ఉద్యమ్, GST 1 లక్ష. ముడిసరుకు, వర్కింగ్ క్యాపిటల్ 2 లక్షలు. మొత్తం 3 నుండి 8 లక్షలు. మసాలా గ్రైండింగ్, బ్లెండింగ్ యూనిట్ పెట్టాలంటే 5 నుండి 15 లక్షలు అవుతుంది. సంఖ్యలు చూద్దాం. గ్రాస్ మార్జిన్ 18 నుండి 30%. మీ బ్రాండ్, రుచిపై ఆధారపడుతుంది. పేబ్యాక్ 8 నుండి 12 నెలలు. దీని పెద్ద బలం, వేగమైన నగదు చక్రం. ఇవాళ తయారు చేస్తే రేపు అమ్ముతారు. డబ్బు వెంటనే తిరిగొస్తుంది. 800 చదరపు అడుగుల స్థలం చాలు. కానీ ఒక జాగ్రత్త, షెల్ఫ్ లైఫ్. తాజాదనం, నాణ్యత స్థిరంగా ఉంచడమే అసలు సవాలు. నమ్కీన్ వ్యాపారంలో గెలవడం ఎలా? 4 విషయాలు. 1. ఒక హీరో ప్రొడక్ట్. అందరూ మెచ్చే ఒక రుచి. దానితోనే పేరు తెచ్చుకోవాలి. 2. హైజీన్, నాణ్యత. స్థిరమైన రుచి, శుభ్రతే రిపీట్ కస్టమర్కు ఆధారం. 3. లోకల్ డిస్ట్రిబ్యూషన్. కిరాణా షాపులు, బేకరీలు, టీ స్టాళ్లతో సంబంధాలు. 4. మంచి ప్యాకింగ్. ఆకర్షణీయ ప్యాకింగ్, FSSAI నంబర్ కస్టమర్కు నమ్మకం ఇస్తాయి. రుచి, నాణ్యత, రీచ్ ఈ 3 ఉంటే మీ బ్రాండ్ నిలుస్తుంది. 5వ ఆలోచన డిటర్జెంట్, ఫినాయిల్, క్లీనింగ్ లిక్విడ్ తయారీ. అతి తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు. కానీ ఇది తక్కువ మార్జిన్, భారీ వాల్యూమ్ ఆట. నిజాయితీగా ఇందులో సవాళ్లు కూడా చెప్తాను. పెట్టుబడి చూద్దాం. ఇది అన్నిటిలో అతి తక్కువ. మిక్సింగ్ ట్యాంకులు, ఫిల్లింగ్ పరికరాలు 2 లక్షలు. ముడిసరుకు, కెమికల్స్, సర్ఫాక్టెంట్లు 2 లక్షలు. ప్యాకింగ్, బాటిల్స్, పౌచ్లు, లేబుల్స్ 1 లక్ష. లైసెన్సులు, స్థలం, వర్కింగ్ క్యాపిటల్ 3 లక్షలు. మొత్తం 2 నుండి 8 లక్షలు. ఇంటి దగ్గర చిన్నగా మొదలు పెడితే 50,000 నుండి 1,00,000 రూపాయలతో కూడా మొదలు పెట్టవచ్చు. ఇప్పుడు నిజం చెప్పాలి, మార్జిన్ గురించి. పౌడర్ డిటర్జెంట్లో మార్జిన్ సన్నగా ఉంటుంది, 6 నుండి 15%. లిక్విడ్, ఫినాయిల్లో కొంచెం మెరుగు, 12 నుండి 20%. ఇది పూర్తిగా వాల్యూమ్ ఆట. భారీగా అమ్మితేనే డబ్బు. పోటీ కూడా భారీ. సర్ఫ్, ఘడి, రిన్ లాంటి పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. అయితే గెలవడం సాధ్యమే. లోకల్ డిస్ట్రిబ్యూషన్, రీఫిల్ అమ్మకం,
ఆఫీసులు, హాస్పిటల్స్కు సప్లై. తక్కువ ధరకు స్థానికంగా అందిస్తే స్థిరమైన కస్టమర్లు దొరుకుతారు. డిటర్జెంట్లో ఎవరు నిలుస్తారో చూద్దాం. ఓడిపోయేవాళ్లు పెద్ద బ్రాండ్లతో నేరుగా ధరలో పోటీ పడతారు. డిస్ట్రిబ్యూషన్ లేకపోతే స్టాక్ పేరుకుంటుంది. నాసిరకం అయితే కస్టమర్ తిరిగి రాడు. నిలిచేవాళ్లు లోకల్, ఇన్స్టిట్యూషనల్ మార్కెట్పై దృష్టి పెడతారు. రీఫిల్, బల్క్ అమ్మకాలతో నిరంతర ఆర్డర్లు తెచ్చుకుంటారు. మంచి నాణ్యత, తక్కువ ధర ఇస్తే కస్టమర్ మళ్లీ మళ్లీ వస్తాడు. అదే ఈ వ్యాపారంలో గెలుపు. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు. ఆరో ఆలోచన బ్రాయిలర్ కోళ్ల ఫారం. ఆంధ్ర, తెలంగాణలో బలమైన వ్యాపారం. ఆరో ఆలోచన బ్రాయిలర్ కోళ్ల ఫారం. ప్రాథమిక అంశాలు చూద్దాం. బ్రాయిలర్ కోళ్లు మాంసం కోసం 35 నుండి 42 రోజుల్లో మార్కెట్కు సిద్ధం. ఇది బ్యాచ్ వ్యాపారం, సంవత్సరానికి 6 నుండి 7 బ్యాచ్లు. వేగమైన నగదు చక్రం. అసలు ఖర్చులో 70% మేతే. ఫీడ్ను నియంత్రించడమే లాభం రహస్యం. ఆంధ్ర, తెలంగాణలో బలమైన ఇంటిగ్రేటర్ నెట్వర్క్ ఉంది. సుగుణ, వెంకీస్ లాంటివి. అందుకే ఇక్కడ బలమైన వ్యాపారం. పెట్టుబడి చూద్దాం. 1000 నుండి 2000 కోళ్లకు. ప్రధాన ఖర్చు షెడ్. 2000 నుండి 3000 చదరపు అడుగులు, దాదాపు 7 లక్షలు. ఫీడర్లు, డ్రింకర్లు, బ్రూడర్లు 1 లక్ష. మొదటి బ్యాచ్ చిక్కు దాదాపు రూ. 48, 1 లక్ష. మొదటి బ్యాచ్ ఫీడ్ 2 లక్షలు. వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. మొత్తం భూమి కాకుండా 6 నుండి 15 లక్షలు. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో చిక్స్, ఫీడ్ కంపెనీ ఇస్తుంది. మీ ఖర్చు ఇంకా తక్కువ. ఇప్పుడు అసలు లెక్క. ఒక కోడిని తీసుకుందాం. చిక్ 48. ఫీడ్ దాదాపు 130. ఔషధం, ఇతరాలు 22. కోడి దాదాపు 2 కిలోలకు పెరుగుతుంది. కిలో 115 చొప్పున రూ. 270. అంటే స్వతంత్రంగా అమ్మితే ఒక్కో పక్షిపై దాదాపు 50 నుండి 90 రూపాయల లాభం. కానీ ధర హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది రిస్క్. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో పక్షికి 25 నుండి 40 రూపాయలు. కానీ ధర రిస్క్ ఉండదు. కొత్తవారికి కాంట్రాక్ట్ సురక్షితం. అనుభవం వచ్చాక స్వతంత్రంగా ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు రిస్క్లు, ఇవి తెలియకుండా దిగవద్దు. అతిపెద్ద రిస్క్ వ్యాధి, మరణాలు. బయోసెక్యూరిటీ, టీకాలు సరిగా లేకపోతే బ్యాచ్ మొత్తం పోవచ్చు. రెండోది ధర హెచ్చుతగ్గులు. మార్కెట్ ధర పడితే స్వతంత్ర ఫారంకు నష్టం. మూడోది ఫీడ్ ధర. మొక్కజొన్న, సోయా ధర పెరిగితే ఖర్చు పెరుగుతుంది. అందుకే కొత్తవారికి ఇంటిగ్రేటర్తో కాంట్రాక్ట్ ఫార్మింగ్ మంచిది. అది ధర రిస్క్ను తగ్గిస్తుంది. శుభ్రత, క్రమశిక్షణ ఉంటే ఇది స్థిరమైన, లాభదాయక వ్యాపారం. ఏడో ఆలోచన పుట్టగొడుగుల సాగు. అన్ని ఆలోచనల్లో అతి తక్కువ పెట్టుబడి ఇదే. ఒక చిన్న గదిలో కూడా మొదలు పెట్టవచ్చు, వేగమైన లాభంతో. ఆయిస్టర్ మష్రూమ్ ఎలా పెరుగుతుందో చూద్దాం. మొదట గడ్డి, వరిపొట్టును స్టెరిలైజ్ చేస్తారు. దీన్ని సబ్స్ట్రేట్ అంటారు. అందులో స్పాన్, అంటే విత్తనం, కలిపి బ్యాగ్లలో నింపుతారు. ఆ బ్యాగ్లను చీకటి, తేమ గదిలో ఉంచుతారు. దాదాపు 45 రోజుల్లో పుట్టగొడుగులు కోతకు వస్తాయి. ఆయిస్టర్కు కూలింగ్ అవసరం లేదు. అందుకే ఖర్చు అతి తక్కువ, మొదలు వేగం. పెట్టుబడి చూద్దాం. ఇది అద్భుతంగా తక్కువ. గది సెటప్, రాక్లు, తేమ నియంత్రణ 2 లక్షలు. స్పాన్, సబ్స్ట్రేట్ బ్యాగ్లు 1 లక్ష. శిక్షణ, ప్రారంభ ఖర్చులు 50,000. వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష. మొత్తం దాదాపు 4 లక్షలు. కానీ నిజంగా ఒక్క గదిలో కేవలం 40,000 రూపాయలతో కూడా మొదలు పెట్టవచ్చు. అందుకే
తక్కువ డబ్బు ఉన్నవారికి ఇది గొప్ప మొదటి అడుగు. సంఖ్యలు చూద్దాం. అమ్మకపు ధర కిలో 120 నుండి 250 రూపాయలు. తాజావి, ఎండబెట్టినవి బట్టి. పేబ్యాక్ 3 నుండి 6 నెలలు. అన్నిటిలో అతి వేగమైనది. పంట చక్రం కేవలం 45 రోజులు. సంవత్సరానికి 6 నుండి 8 సార్లు పంట. మార్జిన్ చాలా ఎక్కువ. కానీ అసలు సవాలు పుట్టగొడుగులు తొందరగా పాడైపోతాయి. పాడైపోయే ముందు అమ్మడమే అసలు పని. అందుకే హోటళ్లు, రిటైల్తో ముందే ఒప్పందం లేదా ఎండబెట్టి విలువ పెంచడం చాలా ముఖ్యం. ఇప్పుడు సేవా ఆధారిత వ్యాపారాలు. 8దో ఆలోచన డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్. నైపుణ్యం, వేగంతో నడిచే వ్యాపారం. 8దో ఆలోచన ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్. ఇందులో బ్యానర్లు, బోర్డులు, హోర్డింగ్లు, స్టిక్కర్లు ప్రింట్ చేస్తారు. డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పెళ్లిళ్లు, షాపులు, ఈవెంట్లు, రాజకీయ ప్రచారాలు. ఇక్కడ డిజైన్ నైపుణ్యమే విలువ. మంచి డిజైన్ ఇస్తే ఎక్కువ ఛార్జ్ చేయవచ్చు. వేగమే గెలుపు. త్వరగా, నాణ్యంగా ఇస్తే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. పెట్టుబడి చూద్దాం. ప్రధాన ఖర్చు ఫ్లెక్స్ లేదా ఎకోసాల్మెంట్ ప్రింటర్ దాదాపు 4 లక్షలు. కంప్యూటర్, డిజైన్ సాఫ్ట్వేర్ 1 లక్ష. లామినేషన్, ఫినిషింగ్ పరికరాలు 1 లక్ష. షాప్ డిపాజిట్, ముడిసరుకు 2 లక్షలు. మొత్తం 2 నుండి 8 లక్షలు. చిన్న డిజిటల్ ప్రింటింగ్ షాప్ అయితే 2 నుండి 4 లక్షలతో కూడా మొదలు పెట్టవచ్చు. సంఖ్యలు చూద్దాం. గ్రాస్ మార్జిన్ 20 నుండి 35%. మంచి డిజైన్ ఇస్తే ఇంకా ఎక్కువ. పేబ్యాక్ 8 నుండి 14 నెలలు. పెద్ద బలం, నగదు వెంటనే వస్తుంది. చాలా వరకు అడ్వాన్స్ లేదా అదే రోజు చెల్లింపు. కానీ ఒక సవాలు, ఆర్డర్లు స్థిరంగా ఉండవు. కొన్ని రోజులు ఎక్కువ, కొన్ని తక్కువ. అందుకే షాపులు, ఈవెంట్ కంపెనీలు, స్కూళ్లతో B2B ఒప్పందాలు చేసుకుంటే స్థిర ఆదాయం వస్తుంది. 9దో ఆలోచన ప్లే స్కూల్, ప్రీ స్కూల్. విద్యపై అవగాహన పెరుగుతోంది. తల్లిదండ్రులు చిన్నారుల చదువుకు ఖర్చు చేస్తున్నారు. ఇది గౌరవప్రదమైన, స్థిరమైన సేవా వ్యాపారం. పెట్టుబడి చూద్దాం. సెటప్, గదులు, రంగులు, భద్రతా ఏర్పాట్లు దాదాపు 6 లక్షలు. బొమ్మలు, ఫర్నిచర్, ప్లే పరికరాలు 4 లక్షలు. మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే ఫీజు దాదాపు 3 నుండి 5 లక్షలు. ఇది ఐచ్ఛికం. డిపాజిట్, మార్కెటింగ్ 3 లక్షలు. మొత్తం 8 నుండి 20 లక్షలు. సొంత బ్రాండ్తో మొదలు పెడితే ఫ్రాంచైజ్ ఫీజు ఆదా అవుతుంది, కానీ నమ్మకం సంపాదించాలి. సంఖ్యలు చూద్దాం. నెలవారీ ఫీజు పిల్లకు 2000 నుండి 4000 రూపాయలు. లొకేషన్ బట్టి. ఆపరేటింగ్ మార్జిన్ 20 నుండి 35%. విద్యార్థుల సంఖ్యపై ఆధారం. పేబ్యాక్ 12 నుండి 18 నెలలు. మంచి విషయం, టర్మ్వారీగా ఫీజు ముందే వస్తుంది. నగదు బాగుంటుంది. కానీ గుర్తుంచుకోండి, లొకేషన్, పిల్లల భద్రత, మీ పేరే అసలు ఆస్తి. ఒక్క ప్రమాదం పేరు పాడు చేస్తుంది. ఇందులో 2 మార్గాలు: సొంత బ్రాండ్ లేదా ఫ్రాంచైజ్. సొంత బ్రాండ్ ఖర్చు తక్కువ, ఫ్రాంచైజ్ ఫీజు లేదు. ఆదాయం మొత్తం మీదే. కానీ పేరు, తల్లిదండ్రుల నమ్మకం సొంతంగా సంపాదించాలి. అది సమయం తీసుకుంటుంది. ఫ్రాంచైజ్ ఖర్చు ఎక్కువ, ఫీజుతో పాటు రాయల్టీ కట్టాలి. కొంత ఆదాయం పంచుకోవాలి. కానీ సిద్ధమైన బ్రాండ్, కరిక్యులం, శిక్షణ వస్తాయి. కొత్తవారికి రిస్క్ తక్కువ. మీకు అనుభవం, మార్కెటింగ్ నైపుణ్యం ఉంటే సొంత బ్రాండ్. లేకపోతే ఫ్రాంచైజ్ సురక్షితం. 10వ ఆలోచన D2C అంటే డైరెక్ట్ టు కన్స్యూమర్ ప్రైవేట్ లేబెల్. మీ సొంత బ్రాండ్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా సొంత వెబ్సైట్లో అమ్మడం.
అతి తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగల ఆన్లైన్ వ్యాపారం. D2C ప్రైవేట్ లేబుల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదట, డిమాండ్ ఉన్న ఒక ప్రొడక్ట్ నీష్ ఎంచుకుంటారు. తర్వాత, ఒక సప్లయర్ నుండి మీ సొంత లేబుల్తో ఆ ప్రొడక్ట్ తయారు చేయించుకుంటారు. మీరు స్వయంగా తయారు చేయరు, సప్లయర్ చేస్తారు, బ్రాండ్ మీది. ఆ ప్రొడక్ట్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా సొంత వెబ్సైట్లో లిస్ట్ చేస్తారు. చివరగా, యాడ్స్, మంచి రివ్యూలతో బ్రాండ్ను పెంచుకుంటారు. అదే అసలు పని. పెట్టుబడి చూద్దాం. ప్రధాన ఖర్చు. మొదటి ఇన్వెంటరీ. సప్లయర్ కనీస ఆర్డర్ దాదాపు 4 లక్షలు. బ్రాండింగ్, ప్యాకేజింగ్, ప్రొడక్ట్ ఫోటోలు 1 లక్ష. జీఎస్టీ, ట్రేడ్ మార్క్, లిస్టింగ్ ఖర్చులు 1 లక్ష. ప్రారంభ యాడ్స్ 2 లక్షలు. మొత్తం 2 నుండి 10 లక్షలు. చిన్నగా ఒక ప్రొడక్ట్తో మొదలుపెడితే 1 లక్ష నుండి 1.5 లక్షతో కూడా మొదలు పెట్టవచ్చు. D2Cలో అసలు రిస్క్ ఎక్కడ అమ్మాలి? 2 మార్గాలు. మార్కెట్ ప్లేస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్. మొదలు సులభం, వెంటనే కస్టమర్లు వస్తారు. కానీ 15 నుండి 30% కమిషన్ కడతారు. బ్రాండ్పై నియంత్రణ తక్కువ. సొంత వెబ్సైట్, మొదలు కష్టం, ట్రాఫిక్ మీరే తేవాలి. కానీ కమిషన్ లేదు, మార్జిన్ ఎక్కువ. పూర్తి బ్రాండ్, కస్టమర్ డేటా మీ చేతిలో. అసలు రిస్క్, యాడ్ ఖర్చు, రిటర్న్లు, ఇన్వెంటరీలో ఇరుక్కునే డబ్బు. బెస్ట్ మార్గం, మార్కెట్ ప్లేస్లో మొదలుపెట్టి నెమ్మదిగా సొంత సైట్, రిపీట్ కస్టమర్లకు మారడం. పార్ట్ 3. నిర్ణయం. 10 ఆలోచనలు చూశాం. ఇప్పుడు వాటిని పోల్చి మీకు సరిపోయేది ఎంచుకుందాం. మొదటి 5 ఆలోచనలను పోల్చుదాం. క్లౌడ్ కిచెన్, తక్కువ పెట్టుబడి, వేగమైన పేబ్యాక్. కానీ నడపడం కష్టం, పోటీ ఎక్కువ. వాటర్ ప్లాంట్, ఎక్కువ పెట్టుబడి, నెమ్మది పేబ్యాక్. కానీ మంచి మార్జిన్, స్థిర డిమాండ్. పేపర్ కప్, మధ్యమ పెట్టుబడి, మంచి మార్జిన్. స్థిరమైన తయారీ వ్యాపారం. నమ్కీన్, తక్కువ పెట్టుబడి, వేగమైన నగదు. డిటర్జెంట్, అతి తక్కువ పెట్టుబడి, కానీ సన్నని మార్జిన్, అమ్మకమే అసలు సవాలు. గుర్తుంచుకోండి, ఒకే కొలత చూడొద్దు. అన్నీ కలిపి బేరీజు వెయ్యాలి. మిగతా 5 ఆలోచనలను పోల్చుదాం. బ్రాయిలర్ కోళ్లు, మధ్యమ పెట్టుబడి, మంచి లాభం. కానీ వ్యాధి, ధర రిస్క్ ఉంది. పుట్టగొడుగులు, అతి తక్కువ పెట్టుబడి, వేగమైన పేబ్యాక్, అధిక మార్జిన్. తక్కువ డబ్బు ఉన్నవారికి బెస్ట్. ఫ్లెక్స్ ప్రింటింగ్, తక్కువ పెట్టుబడి, మంచి మార్జిన్, వేగమైన నగదు. ప్లే స్కూల్, మధ్యమ పెట్టుబడి, గౌరవప్రదమైన స్థిర వ్యాపారం. D2C, తక్కువ పెట్టుబడి, కానీ మార్కెటింగ్ నైపుణ్యం అవసరం. తక్కువ డబ్బుతో మొదలు పెట్టాలంటే పుట్టగొడుగులు, ప్రింటింగ్ మంచి మొదటి అడుగు. మరి మీకు ఏది సరిపోతుంది? 3 కోణాల్లో ఆలోచించండి. మొదటిది, డబ్బు. 5 లక్షల లోపు అయితే పుట్టగొడుగులు, నమ్కీన్, ప్రింటింగ్, డిటర్జెంట్, D2C. 10 నుండి 25 లక్షలు ఉంటే వాటర్ ప్లాంట్, పేపర్ కప్, ప్లే స్కూల్, కోళ్ల ఫారం. రెండోది, మీ ఇష్టం. ఫుడ్ నచ్చితే కిచెన్, నమ్కీన్, పుట్టగొడుగులు. అమ్మకం, ఆన్లైన్ నచ్చితే D2C, క్లౌడ్ కిచెన్, ప్రింటింగ్. మూడోది, మీ నైపుణ్యం, ఓపిక. చెడ్డ రోజున కూడా నడపగలిగే వ్యాపారాన్నే ఎంచుకోండి. అదే సరైన ఎంపిక. ఆలోచన ఎంచుకున్నాక ఎలా మొదలు పెట్టాలి? ఏ వ్యాపారానికైనా పనిచేసే ఒక 90 రోజుల ప్రణాళిక ఇదిగో. మొదటి 90 రోజుల ప్రణాళిక, 4 దశలు. మొదటి 15 రోజులు ఆలోచన ఖరారు చెయ్యి. 20 మంది కస్టమర్లతో మాట్లాడు. డిమాండ్ ఉందో లేదో నిర్ధారించు. ఒక పేజీ లెక్క రాయి. 16 నుండి 30, ఉద్యమ్, బ్యాంక్ అకౌంట్, జీఎస్టీ. స్థలం ఎంచుకో, మెషిన్ కోట్లు తీసుకో.
31 నుండి 60 డబ్బు ఏర్పాటు. మెషిన్ ఆర్డర్. ఎఫ్ఎస్ఎస్ఐ, బిజ్, కాలుష్య లైసెన్సులకు దరఖాస్తు. 61 నుండి 90 ట్రయల్ ప్రొడక్షన్. మొదటి కస్టమర్లు. 3 నుండి 6 నెలల వర్కింగ్ క్యాపిటల్ ఉంచుకో. కీలక సూత్రం: చిన్నగా మొదలుపెట్టు. లెక్క నిరూపించు. తర్వాతే పెంచు. చివరగా, చాలామందిని ముంచే 5 తప్పులు. వీటిని తప్పకుండా తప్పించుకోండి. 1. మొత్తం డబ్బు మెషిన్కు పెట్టేయడం. తర్వాత నడపడానికి డబ్బు ఉండదు. 2. మీ నైపుణ్యానికి సరిపడని, కేవలం పెద్ద ఆలోచన వెంట పరుగెత్తడం. 3. లైసెన్సులు నిర్లక్ష్యం చేయడం. దాడులు, జరిమానాలు, మూసివేత వస్తాయి. 4. మొదటి ఆర్డర్ కోసం అతి తక్కువ ధర పెట్టడం. అప్పుడు బ్రేకీవెన్ ఎప్పటికీ రాదు. 5. స్థిర కస్టమర్, డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ లేకపోవడం. ముఖ్యంగా పుట్టగొడుగులు, కప్, డిటర్జెంట్లో. ఈ 5 తప్పులు తప్పించుకుంటే మీ వ్యాపారం నిలబడే అవకాశం చాలా ఎక్కువ. మొత్తం కోర్సు ఒక్క చూపులో. 25 లక్షల లోపు 10 నిజమైన వ్యాపార ఆలోచనలు చూశాం. ఏ వ్యాపారాన్నైనా 5 లెన్స్లతో బేరీజు వెయ్యాలి: పెట్టుబడి, మార్జిన్, పేబ్యాక్, నగదు, రిస్క్. ఉద్యమ్ మొదట. పిఎంఈజీపీ సబ్సిడీ. వ్యాపారాన్ని బట్టి ఎఫ్ఎస్ఎస్ఐ, బిజ్, కాలుష్య అనుమతులు. తక్కువ డబ్బు ఉంటే పుట్టగొడుగులు, నమ్కీన్, ప్రింటింగ్, D2C. ఎక్కువ డబ్బు ఉంటే వాటర్ ప్లాంట్, పేపర్ కప్, ప్లే స్కూల్, కోళ్ల ఫారం. వర్కింగ్ క్యాపిటల్ కాపాడుకో. చిన్నగా మొదలుపెట్టు. లెక్క నిరూపించు. తర్వాతే పెంచు. ముగించే ముందు 4 ముఖ్య మాటలు. 1. ఈ కోర్సులో చెప్పిన అన్ని సంఖ్యలు ఇండికేటివ్ అంచనాలు. 2025-26 నాటివి. లొకేషన్, స్కేల్, వెండర్ బట్టి మారతాయి. 2. పెట్టుబడికి ముందు లోకల్గా ధృవీకరించుకోండి. మెషిన్ కోట్లు, ఒక CA సలహా: ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు తనిఖీ చేయండి. 3. ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి లేదా ఆర్థిక సలహా కాదు. 4. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. చిన్నగా మొదలుపెట్టండి, ధైర్యంగా నడవండి. చూసినందుకు ధన్యవాదాలు.